నేచర్ ఏంజల్స్ అదేనండి బటర్ఫ్లైస్. ప్రస్తుత కాలంలో వీటి సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. ప్రత్యేకంగా సీతాకోకచిలుకలను రక్షించడానికి మరియు సంరక్షించడానికి రూపొందించబడిన ప్రాంతమే కేరళలోని అరాలం. భారతదేశంలోని మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యంగా 2025 జూన్ 18న కేరళ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు కన్నూరులోని అరాలం వన్యప్రాణుల అభయారణ్యం పేరును అరాలం బటర్ఫ్లై శాంక్చురీగా అధికారికంగా పేరు మార్చింది. ఈ గుర్తింపు 25 సంవత్సరాల పరిశోధన సర్వేల ఆధారంగా వచ్చింది. 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 266కి పైగా సీతాకోకచిలుక జాతుల సంరక్షణ చేయబడుతుంది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలానుగుణ వలసల సమయంలో అనేక సీతాకోకచిలుక జాతులకు అరాలం కీలకమైన గమ్యస్థానంగా పిలువబడుతుంది. ప్రకృతిలో సీతాకోకచిలుకలు ముఖ్యమైన పరాగ సంపర్కాలు కాబట్టి పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. నాకైతే బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి బటర్ఫ్లైస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.